ఆన్సర్ ఆప్షన్ కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే సార్ ఆన్సర్లో అన్నిట్లోనూ ఆన్సర్ డినామినేటర్ సేమ్ ఉంది. అంటే మనం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ లవం మీదనే ఫోకస్ చేయాలి. 12, 14, 16. 12 అయితే 14ని డివైడ్ చేయట్లేదు. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం 4. 4 14ని డివైడ్ కాదు, ఎందుకంటే గాసాబాలో ఆన్సర్ 4 ఉంటే ఇన్పుట్లో అన్ని నంబర్లు 4తో డివైడ్ అవ్వాలి. ఇదైతే కాదు. ఎందుకు సార్? ఆన్సర్ 3తో గాసాబా 3 వచ్చిందంటే ఇన్పుట్లో ఉన్న నంబర్లన్నీ 3తో డివైడ్ అవ్వాలి. క్వశ్చన్ చూస్తూనే ఉంటే ఇది పోయింది, ఇది పోయింది. దాని తర్వాత ఇది సరి సంఖ్య, సరి సంఖ్య, సరి సంఖ్య. కాబట్టి ఆన్సర్ లవంలో సరి సంఖ్య ఉండాలి. ఫినిష్. ఆన్సర్ ఎంత? 2/255. ఆన్సర్ ఎంత? 2/255. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? నేను పెద్ద పెద్ద కాన్సెప్ట్లు ఏం యూజ్ చేయట్లేదు సార్, మళ్ళీ చెప్తున్నాను. గాసాబా ఆఫ్ ఈ నంబర్లు కనుక్కోవాలి. గాసాబా ఆఫ్ 12, 14, 16. గాసాబా కనుక్కోవాలి అని అంటే కిందది నేను కనుక్కోవట్లేదు, అన్ని ఆన్సర్ ఆప్షన్లలో వాల్యూ ఒకటే ఉంది, పనికి మాలిన టైం వేస్టింగ్ చేసుకోను. సరి సంఖ్య, సరి సంఖ్య, సరి సంఖ్య, న్యూమరేటర్లో సరి సంఖ్య ఉండాలి. బి అండ్ డి పోయింది, రైట్. దాని తర్వాత 4, ఆన్సర్ 4 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 4తో డివైడ్ అవ్వాలి. 14 డివైడ్ కావట్లేదు, ఏ తీసేసా. కాబట్టి ఆన్సర్ ఎంత? 2/255. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 2/255. దీంట్లో ఒక కాన్సెప్ట్ యూజ్ చేశా, ఇన్పుట్లో అన్ని నంబర్లు కేతో డివైడ్ అవుతాయి, ఆన్సర్ కూడా కేతో డివైడ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ కూడా ఒక లాజిక్ యూజ్ చేశా. ఏంటా లాజిక్? గాసాబా కనుక్కునేటప్పుడు చిన్న నంబర్ మీద ఫోకస్ చేస్తా, ప్రతి ఒక్క పాయింట్ని నేను